వచ్చి తాళం ఇన్నే పెట్టినా తీసుకొని లోపల పోతే అయిపోగా. ఎంతసేపు అవుతుంది కానీ నువ్వు ఇల్లుకు తాళం వేసి చాపు మూసి నువ్వు ఎటువైనట్టు అది తెలవాలి. నీ చెప్పులో కాడ నువ్వు ఒకడికి వెళ్ళొచ్చేది అయితే ఒకడికి వెళ్ళొచ్చుడు. ఎటువైనావు? గుడికి పోయి వస్తున్నా నేను. గుడికి పోయి వస్తున్నావా? గుడికి పోతే ఎట్లా వస్తారు? ఇట్లా వస్తారు. ఇట్లా వస్తానేమే. నేను అక్కడ కస్టమర్లు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇటు నుంచి తిరిగి వచ్చిన. నీ చెప్పులు గాయకుంటావు ఇంటికాడ ఎందుకున్నట్టు? నా చెప్పులు వాళ్ళ ఇంటికాడ ఎందుకుంటే అత్తమ్మ? నా కాళ్ళకి ఉండే. ఇప్పుడు వచ్చింది ఆడికెళ్ళే కదా, నీ కాళ్ళకు ఉండే. ఇక ఏం మాట్లాడతాను అత్తమ్మ? చెప్పులు అంటే చెప్పులు ఇంకెవరికి ఉండయా? అనవసరంగా నా మీద నిందలేస్తాను అత్తమ్మ. చుట్టుపక్కల చూస్తే నా గురించి ఏమనుకుంటారు చెప్పు? అబ్బా నిందలేస్తానేనా? కళ్ళు మూసుకొని ఎన్ని రోజులు పాలు తాగుద్దా పిల్లి దొరకని అనుకుంటున్నావా? నీ సంగతి చూస్తేనే నాకు తెలిసిపోతుంది. అట్లా పోవుడు ఇట్లా చూడు, ఇట్లా పోయి అట్లా చూడు. అబ్బో నేను నిందలేస్తున్నాడు పిల్లవిన అనటానికన్నా బుద్ధి లేదు. ఎన్ని రోజులు తాగుద్దా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాళం అవుతుంది. ఇవా అత్తమ్మ నువ్వేమన్నా అనుకో, నేనైతే ఏం తప్పు చేయలే. నేనేందో నాకు తెలుసు. మా తెలిసినట్టే ఉంది, చూస్తేనే కనబడుతుంది. అరే తమ్ముడు మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నా కానీ వచ్చి అర్ధం గంట ఇక్కడ కూర్చొని ఫస్ట్ తాళంది, నేను తర్వాత మాట్లాడదా. అక్క అక్కడున్న చెప్పులు నీయే కదా? నువ్వు కూడా అట్లనే మాట్లాడతావేందిరా? సరే ఆ చెప్పుల ముసి రాలి పెట్టు. వాళ్ళు ముగ్గురే ఉన్నారు. ఆ సేమియా 3 ప్లేట్లలో వేసుకోక ఇంకొక ప్లేట్ వేసి ఎందుకు ఎట్టిరు? సప్పుడు చేయవు. అది ఎవరి కోసమో పెట్టుకోవచ్చు, దానికి కూడా నా మీద అనుమానం పడతావేందిరా? ఓకే ఓకే మనసు నాలో కొట్టు. నువ్వు బాగా నేర్చినావు. ఎట్లా నిరూపించానో అట్లా నిరూపిస్తా ప్రూఫ్తో సహా.